అది కూడా మన వల్ల రావాలి. మనమే అభిని గెంటెయ్యాలి. అంతేకాని మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? అంటే ఈ దరిద్రమైన బతుకు నేను ఎల్లకాలం బతుకుతూనే ఉండాలా? అయ్యో ఐరేంద్రి, ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా మన ఆస్తిపాస్తులు మనకొస్తాయి. మన మొగుళ్ళు మరీ అంత దద్దమ్మలేం కాదు కదా. అందువల్ల ముందు అభిని ఈ ఇంట్లో నుంచి పంపించే మార్గం చూడాలి. నువ్వు చెప్పింది కూడా నిజమే వదినా. ఇక నుంచి అభి మీద ఇద్దరం ఒక కన్ను వేయాలి. ఆ అభిని ఎలా అయినా ఈ కుటుంబం నుంచి తరిమేయాలి. ఇక నుంచి అదే మన టార్గెట్. అవును, అమ్మా అభి, ఎవరికోసం అమ్మా అంతగా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం మావయ్య? రాహుల్ బాబు కోసం. వస్తాళ్లే అమ్మా. గేటు వరకు వచ్చినవాడు గుమ్మం దాకా రాకుండా ఉంటాడా ఏంటి? అలా కాదు మావయ్య, చాలా లేట్ అయింది కదా, ఇంకా రాకపోయేసరికి కాస్త కంగారుగా ఉంది. జాబులో మొదటి రోజు కదమ్మా. కొత్త బరువులు, కొత్త బాధ్యతలు చాలా ఉంటాయి. వాటన్నింటినీ అర్థం చేసుకోవాలి, అమలు చెయ్యాలి. పనులు ఎక్కువగా ఉండుంటాయిలే. వాడొస్తాళ్లే గాని నువ్వు వెళ్ళి పడుకోమ్మా, లేట్ అవుతుంది. వెళ్ళు. పర్లేదు మావయ్య, మీరు వెళ్ళండి. నేను రాహుల్ బాబు వచ్చాక వస్తాను. నిన్ను చూస్తూ ఉంటే బాధపడాలో గర్వపడాలో అర్థం కావట్లేదమ్మా. ఎందుకు మావయ్య? నా కొడుకు కోసం ఇంతగా తాపత్రయపడే భార్య దొరికిందే అని నేను గర్వపడాలో, నా కొడుకు కోసం నా కోడలు ఎంతగా ఆలోచిస్తున్నా నా కొడుకు నా కోడల్ని పట్టించుకోవడం లేదని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు నన్ను రాహుల్ బాబు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నన్ను అర్థం చేసుకుంటారు అనే నమ్మకం నాకుంది మావయ్య. నీ నమ్మకం నిజం అవ్వాలనే కోరుకుంటున్నానమ్మా. రాహుల్ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? ఎందుకు వదినా? ఎందుకంటావేంటి రాహుల్? ఉదయం నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ప్రత్యేకంగా ఎదురొచ్చాను కదా. నీ ఫస్ట్ డే ఎలా గడిచిందో, అక్కడ నువ్వు అందరి దగ్గర ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నావో, నీ మొదటి రోజు నీ ఆఫీసులో ఎంత గొప్పగా గడిచిందో అని అడగడానికి ఎంతో క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఇంతకీ నేను ఎదురు రావడం వల్ల ఆఫీసులో నీ మొదటి రోజు ఎలా గడిచింది? చెప్పు రాహుల్, నేను ఎదురు రావడం వల్ల నీ మొదటి రోజు చాలా గొప్పగా గడిచుంటుంది కదా. ఆఫీసులో నీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పుంటారు కదా. నీ బాస్ నిన్ను, నీ పనితనాన్ని చూసి చాలా మెచ్చుకునుండుంటారు కదా. త్వరలో నీకు ప్రమోషన్ కూడా ఇస్తానని చెప్పుంటారు కదా. నువ్వెదురొచ్చావు కదా వదినా, అందుకే ఆఫీసులో నేను జీవితంలో మర్చిపోలేని విషయాలన్నీ జరిగాయి. నిజంగానా? నాకు తెలుసు రాహుల్, నేను ఎదురొస్తే ఎవ్వరికైనా శుభాలు జరగాల్సిందే. ఇంతకీ ఆఫీసులో ఏం జరిగిందో చెప్పు.
కొన్ని చెప్పడం చాలా కష్టం వదినా. సమయం వచ్చినప్పుడు చెప్తానులే. అదేంటి రాహుల్, ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? ఒరే రాహుల్, ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పేరా, లేకపోతే ఈరోజు లలితకి నిద్రే పట్టేలా లేదు. ఆఫీసులో ఏం జరిగాయో చెప్తే అప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ నిద్ర పట్టదు. అదేంటి రాహుల్, నీ జాబ్ నీకు నచ్చలేదా లేదా కంపెనీ నచ్చలేదా? మీ బాస్ ఏమైనా ఎక్కువ టార్చర్ పెడుతున్నాడా? చాచా, అదేం లేదు బావా. ఆఫీసులో విషయాలు ఇంట్లో కూడా ఎందుకని నా ఉద్దేశం, అంతే. రాహుల్, ఎందుకురా అదోలా ఉన్నావు? ఏమైంది? అదేం లేదమ్మా, బానే ఉన్నాను కదా. నాకే అబద్ధం చెప్తున్నావా? నువ్వు బాగానే ఉన్నావు, లేదా ఏదో బరువు మోస్తున్నట్టున్నావు? ఆ మాత్రం నేను గ్రహించలేననుకుంటున్నావా? అవును రాహుల్, నాకు కూడా అదే అనిపిస్తోంది. మనసులో ఏదైనా దాచుకుని నువ్వు బయటికి చెప్పలేకపోతున్నావా? ఏదైనా ఉంటే ఎందుకు చెప్పను నాన్న, కొంచెం టైర్డ్గా ఉన్నాను అంతే. కాసేపు పడుకుంటే ఆ టైర్డ్నెస్ మొత్తం పోతుంది. సరేమా? మీరు కళ్ళు మూసుకుని మౌనంగా ఉన్నప్పుడు మీలో పసితనం కనిపిస్తుంది. మీరు మెలకువగా ఉన్నప్పుడు కూడా అదే పసితనం ఉంటే ఎంత బాగుంటుందో రాహుల్ బాబు. కానీ నేను ఎదురుపడితేనే మీలో కోపం కట్టెలు తెంచుకుంటోంది. నా మీద ద్వేషం ఒక ఉప్పెనలాగా ఎగిసి పడుతోంది. ఆ కోపాలు ద్వేషాలు అన్నీ కరిగిపోయి మీ ప్రేమాభిమానం ఎప్పుడు అందుకుంటానో ఏంటో. ఈయన చేతికేంటి ఇంత పెద్ద దెబ్బ తగిలింది? కనీసం ఈ దెబ్బ గురించి ఇంట్లో ఎవరికీ చెప్పనే లేదు. అసలు ఇంత దెబ్బ తగిలేంత పనులు ఈయన ఏం చేస్తున్నారు? కూలి పనులు చేసుకునే వాళ్ళకి తగిలే దెబ్బల్లా ఇంత పెద్ద దెబ్బ రాహుల్ బాబుకి ఎందుకు తగిలింది?